అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూన్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8499019929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. మీ బీహార్ మంచిది కాదు, నీవు ఎస్ఐ మంచి ఎట్లా ఎవరికైనా మర్యాద మా పేరు ఆర్ వెంకట్. నేను గుడబల్లి నివాసిని. మా అమ్మ తిమ్మక్క, మా అమ్మ పేరు, మరియు మా రిలేటివ్ బసవరాజ్ అని ఈవైట్ ఎంప్లాయీ ఇంట్లో, ప్లస్ ఇంకొకరు శాంతప్ప, అంటే వీళ్ళ నాయన చనిపోయాడు. వీళ్ళ ముగ్గురికి 1988లో గవర్నమెంట్ అసైన్మెంట్ ఇచ్చట ల్యాండ్ ఇచ్చిండ్రు. 10 ఎకరాలు ల్యాండ్ ఇస్తే అందులో ఇంకో మురాని కూడా సాగులో ఉంటే ఆయనకు కూడా కొంత సర్దుబాటు చేసుకొని ఆయనకు 2.5 ఎకరాలు, మిగతా ఎకరాలు మా ముగ్గురికి, అంటే మా అమ్మకి, వీళ్ళ నాయనకి. ఆయన చనిపోయాడు. తర్వాత ఆయనకి 88లో ల్యాండ్ అసైన్మెంట్ కమిటీ ద్వారా ల్యాండ్. అప్పట్లో అంతా మేమంతా మాకు తెలుసా, మా పెద్దల ద్వారా. తమ ఏంటంటే ఈ 90 మధ్య కాలంలో రిటైర్డ్ ఐజీ గారు లక్ష్మీనారాయణ గారు ఇక్కడికి వ్యవసాయ భూములు చేసుకొని ఆయన పదవులు ఆయన డెవలప్ చేసుకుంటున్నానికి, దానికి మాకేం ఇబ్బంది లేదు. ఈ కరెక్ట్గా మధ్యలో సెంటర్లో మా ల్యాండ్ ఉంది, 10 ఎకరాలు. ప్రభుత్వం అప్పట్లో కొన్ని గైరాణ భూములు అంటే ఎట్లుంటాయి, కొద్దిగా తొందరగా సాగు చేసుకోకపోతాం. కాళ్ళు రప్పలు కొంచెం దానికి కొంత పెట్టుబడితో కూడుకుని అయింటారు. ప్రభుత్వానికి పట్టా ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు ఏమంటే వర్షాధారంగానే పంట సాగు చేస్తూ పోయినారు. తర్వాత కాలానుగుణంగా కొంత సరైన వర్షాలు లేనప్పుడు 2-3 సంవత్సరాలు మధ్యలో సాగు లేకపోయిండొచ్చు. మధ్యలో చుట్టూ మాత్రం ఈయనది మిగతా 150 ఎకరాల ఐజీ గారి పొలాలు ఉన్నాయి. దాని పట్ల మేమేం కలుసుకోలేదు. సరే, ఓకే. ఈ 10 ఎకరాల ప్రభుత్వ భూమిని మధ్యలో సరే ఆయన చుట్టూ డెవలప్ చేసినప్పుడు, ఒకవేళ ఎందుకంటే సరే మనకి సరైన అవగాహన కూడా లేకుండా ఉండొచ్చు, ఏదో నేను డెవలప్ చేస్తా అన్నాడా, లేక కౌలు అని ఏమైనా ఇస్తానేమన్నా అన్నాడా, ఏదో లేకపోయినప్పటికి కూడా 2-3 సంవత్సరాలు సాక్షిండా ఏమీ తెలియదు. పూర్తి వివరాలు కూడా ఏమంటే సరే మేము 2-3 సంవత్సరాలు అక్కడికి పోలేదప్ప, అంత లోపల పోయి చూస్తే దాన్ని రాళ్ళు రప్ప లేకుండా ఏమో చేసింది అనేది ఒక చిన్న ఇది. సరేలే ఎక్కడ పోతే అని చెప్పి మన భూమి మనకి ఉందిలే అన్నట్లు. ఆ మధ్యలో ఏం చేసిందంటే 97లో రికార్డు మార్చేసి మన భూమి మనకు ఉంది కదా అనుకొని వీళ్ళు ఒక ఇది ఉన్నారు. 97లో రికార్డు మార్చేసిన కూడా ఎవరు కూడా వీళ్ళు రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి చూసుకోలేదు. సరే అన్నట్లు కొద్దిగా నిర్లక్ష్యం ఎవరికి, సరే మేము కొద్దిగా ఎదిగినప్పుడు కూడా సరళ ఇంకా అన్నట్లు కొద్దిగా నిర్లక్ష్యం వహించినాం. అయితే ఏం జరిగింది అంటే ఈ ధరణి వచ్చినప్పుడు చూస్తే మన పేర్లే లేవు అక్కడ.
దాదాపుగా ధరణి వచ్చిన తర్వాత కొంతవరకు భూముల భాగవతాలు కొన్ని బయటపడ్డాయి కాబట్టి అక్కడ మా పేర్లు లేకుండా పోయిన తర్వాత దాని తర్వాత కొన్నిసార్లు మేము అనేక సందర్భాల్లో తహసీల్ అక్కడ సరే చేస్తాం అంటే కాదు జరిగిపోయింది. దాని తర్వాత సాగులో అయితే మేము కంటిన్యూగా ఉన్నాం, సాగులో మాత్రం కంటిన్యూగా ఉన్నాం. ఈ మధ్య అంటే ఎప్పుడైతే ఈ ధరణి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ కలిసి వాళ్ళు మమ్మల్ని అక్కడ సాగుల నుంచి కూడా బయటికి వేయాలని దీంతోన ఐజీ గారు అక్కడ నుంచి పోలీస్ వ్యవస్థనంతా వాడుకొని మా పైన ఆక్రమణ కేసులు పెట్టడం శురువు చేసాం. విషయం స్వయంగా మేము తహసీల్ ఆఫీస్కి ధరణిలో అప్లై మా పైన పేర్లు మిస్ అయినామని చెప్పి అన్నీ చేస్తే దానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి. మేము కంప్లైంట్కి ప్రతిదానికి ఆధారాలు మేము చేసుకున్న అప్లికేషన్స్ ఉన్నాయి, అప్డేట్ ఉంది. ఈ దాదాపు 2 సంవత్సరాల నుంచి మాత్రం అసలు వేధింపు విపరీతమైంది. ఈ విషయం పట్ల అనేక సమయంలో మేము ఎస్పీని కలిసినాం, తర్వాత రాష్ట్ర స్టేట్ హెచ్ఆర్సీ ఎన్హెచ్ఆర్సీ అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఎస్పీని కలిసినట్లు రికార్డు ఉంది. అంటే దాదాపు బహుశా వాళ్ళ దాంట్లో కూడా చూసుకోవాలా. మేము ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చి రిసీవ్డ్ కాపీ తీసుకున్నాం. తర్వాత అక్కడికి వెళ్ళి సరే ఇక్కడ చిన్న లాజిక్ ఏం జరిగిందనంటే కొందరు మాతో పాటు ఐజీ గారి మోసాలకి బలైన ఉండు, ఇంకా మా వీరేష్ అని చంద్రు అని ఆయన ఇక్కడ ఒకటి రియల్ ఎస్టేట్ వెంచర్ చేసి ఐజీ గారు ఆయన సభ్యుల పేరుతో ఆ చేసిన వెంచర్ అదంటూ ఒక బినామీని రామ్ అనే వ్యక్తిని ఏర్పాటు చేసుకొని అంతకుముందు కొన్ని ప్లాట్ రిజిస్ట్రేషన్ అయినవి చేసుకుంటూ పోయిండు. తర్వాత వాడు రాముడు డబ్బులు వేసుకొని పోయాడు, ఆయన కూడా ఒక బాధితుని. ఈవెన్ వీరేష్ చంద్రు ఆయన మోటార్ మెకానిక్, ఇంకా మా గుండప్ సౌకర్యం మా మిత్రులు ఇంకా చాలామంది, ఇంకా కొందరు బయటకు కూడా వస్తలేరు, ఇంకెందుకు లేక అది కొట్లాడలేమని చెప్పి ఆ విషయం పట్ల మేము ఎస్పీ గారి దృష్టికి వాళ్ళతో పాటు కలిసి వచ్చేసాం. అంటే ఆ రోజు ఎస్పీ గారు చెప్పింది ఏమంటే ఉంటే సెటిల్మెంట్ చేసుకోండి మీరు ఐజీతోన అంటే ఒక ఎస్పీ ఆ రకంగా అంటే మాకు తోచలేదు. అదేం లేదు సార్, అది సార్ సెటిల్మెంట్ అంటే పోలేండి మరి ఎట్లా చేస్తారో చేయండి అని కూడా అన్నాం. అంటే పదం దానికి కూడా మాకు కూడా ఒకవేళ మంచి పదాలు జరుగుతుంటే కానిలే అనుకున్నాం, ఏమీ లేదు. పోనీ ఆ సెటిల్మెంట్ అని ఏమైనా జరిగిందంటే అటువంటిది కూడా ఏం లేదు. దాని తర్వాత ఎస్ఐ గతంలో విజయభాస్కర్ ఎస్ఐ మేము మా దున్నుతూ ఎన్నికల దీని రోజు వచ్చి కేంద్ర బలగాలను తీసుకుని వచ్చి మా మీద ఇమ్మీడియట్గా మేము ఆ రోజే చీఫ్ ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కొరకు పెడితే ఉదయం నా కాళ్ళ బేరానికి వచ్చి ఇదే రామ్లాల్ సిఐ అప్పట్లో కూడా ఇవన్నీ వచ్చి ఎస్ఐ గారు అప్పుడు విజయభాస్కర్ ఎస్ఐ కాళ్ళ బేరానికి వచ్చి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. సర్లే ఇంక ఏదో పోన్లే అని చెప్పి మేము కూడా చేసే రామ్లాల్ ఉండి మీకెందుకు ఆ కేసులు కొట్టేసి మళ్ళీ మీ పొలం మీరు చేసుకోండి, మేము దాన్ని ఆయన ప్రోద్బలంతోనే ఏదో రకంగా వచ్చినాం, ఆయన ఇంక రామ్ అని చెప్పి అంటే సరే అని చెప్పి క్షమాపణ కోరితే వదిలేసినాం. అంటే ఇంకా దాని పట్ల కూడా కానిలే అనుకున్నాం. అంటే మమ్మల్ని ఆ రకంగా మభ్య పెడుతూ అంటే మేము తీవ్రతరమైనప్పుడు ఏదో రకమైనటువంటి కాంప్రమైజ్కో ఏదో రకం కాళ్ళబేరానికి వచ్చి దాన్ని నిలువరించడం, మళ్ళీ మా పైన కంటిన్యూ చేయడం. ఆయన ఐజీ గారు ఎప్పుడైతే ఇక్కడికి వస్తాడో ఆ ఫామ్ హౌస్కి మొత్తం బెటాలియన్ పోతుంది. అది ఏం చర్చలు జరుపుతారో అర్ధరాత్రి పూట ఇదే కాదని పంటకు వస్తున్న ప్రతి అర్ధరాత్రి కావాలంటే ఎస్ఐ గారు అర్ధరాత్రి పూట నాకు కాల్ చేస్తాడప్ప ఇతన్ని కేసులో ఉన్న ఇది గ్రూప్ 1 గారు, ఎందుకంటే ఈయన దీంట్లో ఉన్నాడు గ్రూప్ 1 ఎగ్జామ్లో ఉండి నాకు అర్ధరాత్రి పూట కాల్ చేస్తున్నాడు, హాలిడే సెలవులో ఉండి కూడా. అది ఉన్నాయి చూస్తాం ఇంకా ఉన్నది ఫైల్ ఉంది. ఈ రకంగా అంటే అది కాల్ రికార్డు ఉంది, కాల్ డాటా ఉంది. ఇక తర్వాత మమ్మల్ని వేధింపులకి అంటూ ప్రతి చిన్నదానికి పెద్దదానికి నోటీసులు అంటున్నాడు. మేము కూడా అనేక సందర్భం మాకు జరుగుతున్న అన్యాయం పట్ల ఈ ల్యాండ్ విషయం ఇప్పుడు కేసులు ఇచ్చిన రసీదులు కూడా ఇచ్చాం, కానీ దానికి ఎలాంటి కేసులు లేవు. మీరు కావాలంటే కోర్టులో పోయి చేసుకోండి. అంటే మేమిచ్చే ప్రతి అప్లికేషన్కి క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.